అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ సోదరులకి ముఖ్యంగా బడుగులకి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా జరుగుతున్న కార్యక్రమాల వివరాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల వివరాలని, అవసరాలని, కార్యాచరణని మీతో పంచుకునేందుకు మీ ముందుకొచ్చాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో, ఎంతో అభిమానంతో, ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేశారు. సాధారణంగా ఈ సంక్షేమ బోర్డు అనే పేరుని, ఈ నామధేయాన్ని గత 5 ఏళ్ల కాలంలో పెద్దగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ వినిపించేది కాదు, బోర్డు కూడా కనిపించేది కాదు. నిజానికి ఏంటంటే గత ప్రభుత్వం ఈ సంక్షేమ బోర్డుని 2 ఏళ్ళు కొనసాగించి ఈ బోర్డుతో ఎలాంటి పని లేదని, ఈ బోర్డు ద్వారా బడుగులకు కానీ, కింది కులాలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన అవసరం కూడా లేదని జీవోఎంఎస్ నంబరు 8 తేదీ 16/3/2023 ద్వారా ఈ బోర్డును మూసేశారు. అంటే నాటి ముఖ్యమంత్రి నా ఎస్సీ, నా ఎస్టీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని కేకలేసిన ముఖ్యమంత్రి గారు ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన బోర్డుతో పని లేదని కప్పెట్టేశారు. మళ్ళీ ఏం చేసిందంటే జీవోఎంఎస్ నంబరు 32/27/6/23 ద్వారా 4/8/23 వరకు అంటే కంటిన్యూ చేస్తూ అప్పుడు ఒక చైర్మన్ని పెట్టి ఒక 41 రోజులు ఈ బోర్డుని తెరిచాడు. ఆయనకేదో ఈ బోర్డు ద్వారా ఏమన్నా పారితోషికం ఏమైనా రావాల్సి ఉంటే అవి రావటానికి ఒక 41 రోజులు ఉంచి మళ్ళీ ఈ బోర్డుకి జీవో విడుదల చేసి పూర్తిగా శాశ్వతంగా నిధులు లేవని చెప్పేసి సామాజిక దేవాలయమైన ఈ గుడికి తాళం వేశాడు. ఈ అంశాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఇది 1953 నుంచి 1953 అంటే దాదాపు 70 ఏళ్ళు పైగా రాజ్యాంగ పరంగా క్రింది కులాలకి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన బోర్డు ఇదని భావించి దుర్గాబాయ్ దేశ్ముఖ్ లాంటి వాళ్ళు కూడా ఈ బోర్డుకి జాతీయ స్థాయిలో అధ్యక్షులుగా చేశారని గుర్తించి ఈ బోర్డుని జీవో నెంబర్ 284 25/11/2025 ద్వారా బోర్డుని తిరిగి బతికించి, అంటే గుడిని తెరిచి మూసివేతకు గురైన గుడి తాళం తీసి బోర్డు చైర్మన్గా బాలకోటయ్య అయిన నన్ను నియమించారు. ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది, నా మీద బరువుగా పెట్టిన బాధ్యత ఏంటంటే ఈ రాష్ట్రంలో క్రింది కులాలకి అంటే అణగారిన కులాలకి, వివక్షత కులాలకి, ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగ పరంగా కానీ, సంక్షేమ పథకంగా కానీ అందాల్సిన యొక్క పథకాలని అందే విధంగా చూడాల్సిన బాధ్యతని ఈ సోషల్ వెల్ఫేర్ బోర్డు భుజానికి ఎత్తుకుంది. ఈ సందర్భంగా నా రాష్ట్రంలో బడుగులకి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రోజున బోర్డు 3 అంశాల మీద ప్రధానంగా ఆలోచిస్తుంది. ఏమిటి అంశాలంటే, 1 క్రింది కులాలకు సంబంధించిన ఉపాధి, 2 సంక్షేమం, 3 భద్రత. ఈ 3 క్రింది కులాలకి అవసరం. ఈ 3 సాధించాల్సిన బాధ్యత లేదా సూచించాల్సిన బాధ్యత లేదా చెప్పాల్సిన బాధ్యత సోషల్ వెల్ఫేర్ బోర్డుగా మా పైన ఉంది. ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తా. దీన్ని దళిత త్రిదళ పత్రం అని అంటారు. నేను ప్రజారాజధాని అమరావతి ఉద్యమంలో కానీ, డాక్టర్ సుధాకరు, అచ్చెన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ హననం జరిగిన సందర్భంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నప్పుడు అప్పుడు యువగలం పాదయాత్రలో ఉన్న లోకేష్ గారికి గన్నవరంలో మేనిఫెస్టోలో త్రిదళ పత్రం పెట్టండి అని చెప్పేసి దళిత మేనిఫెస్టో ఒకటి ఇచ్చా. బహుశా మరి ఇది భగవత్ ఆశీర్వాదం ఏమో కానీ తిరిగి ఆ బాధ్యతల్లోకి నేను వచ్చాను. ఈ దళిత త్రిదళ పత్రం అంటే మీకు హిందూ సాంప్రదాయంలో పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మారేడు పత్రాలు. ఎప్పుడు కూడా మారేడు పత్రాలు 3 ఉంటాయి, 3 ఆకులతోనే ఉంటాయి. అవి శివుడికి చాలా ఇష్టం. శివ పూజ కూడా మారేడు పత్రాలతోనే చేస్తారు. భక్త కన్నప్ప ఈ మారేడు పత్రాల కోసమే అడివంతా గాలించి మారేడు పత్రాలను తెచ్చేసి
శివునికి పూజ చేస్తాడు. అలాగనే ఈ 3 పత్రాలు అంటే ఉపాధి, సంక్షేమం, భద్రత. భద్రత ఈ రాష్ట్రంలో ఎస్సీలకి, ఎస్టీలకి అత్యంత అవసరం. Please subscribe to Leo News for more videos.